పోగొట్టుకున్న మొబైల్ను కనుక్కునేందుకు ప్రత్యేకంగా మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ చింతాల్ అదేవిధంగా ఐపీఎస్ తెలిపారు. ఇక జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పోగొట్టుకున్న మొబైల్స్ను ట్రేస్ చేసి వాటిని తిరిగి బాధితులకు తెలియజేసేందుకు ఈ సిస్టమ్ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేకంగా మొబైల్ నెంబర్లు ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక మొబైల్ నెంబర్కు హాయ్ అని పంపితే ఫిర్యాదు చేసేందుకు గూగుల్ ఫామ్ను పంపుతారని అన్నారు. ఫిర్యాదు చేసేందుకు జిల్లా కేంద్రంకు రానవసరం లేదని స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదిస్తే సరిపోతుందని తెలిపారు. ఇక 56.47 లక్షల విలువ చేసి 300 మొబైల్స్ ట్రేస్ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. ఈ రోజు కూడా ఈ 300 మొబైల్స్ రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. కొంతమంది కంప్లైంట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఈ రోజు మొబైల్ రిటర్న్ చేయడం జరుగుతుంది. సో ఇంతకు ముందు ఇలాగా ప్రతి ఒక్కరు సైబర్ క్రైమ్ సెల్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చేవారు. సో ఎవరికైనా మొబైల్ పోతే సైబర్ క్రైమ్ సెల్ కి వచ్చి అక్కడ వచ్చి కంప్లైంట్ ఇచ్చేవారు. సో ఇప్పటి నుంచి మేము కొత్త సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాము. మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్ అని కొత్త సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ కొత్త సిస్టమ్ లో విజయనగరం కి సైబర్ సెల్ కి రావడం అవసరం లేదు. వాళ్ళకి నియరెస్ట్ పోలీస్ స్టేషన్ లో వెళ్ళి మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వచ్చు. అక్కడే పోలీస్ స్టేషన్ లోని కంప్లైంట్ యాక్సెప్ట్ చేసి ఆన్లైన్ లో వాళ్ళు సైబర్ సెల్ వాళ్ళకి కృష్ణా జిల్లా మండలం పెద్ద